అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల వ్యవహారంలో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలు నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడనే కారణం ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ ఈ వ్యవహారంలో మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. థామస్ తన కారులో కొన్ని పేలుడు పదార్థాలను ప్యాక్ చేశాడని, ఆ కారుతోనే ర్యాలీకి వచ్చాడని విచారణలో వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే అతడేదో పెద్ద మారణహోమం సృష్టించాలన్న ప్లానింగ్తో అక్కడికి వెళ్లినట్లు అర్థమవుతోంది. అలాగే ట్రంప్పై కాల్పులు చేసిన తుపాకీ థామస్ తండ్రిదేనని విచారణలో తేలింది. ఇదే సమయంలో ఈ దాడి వెనుక థామస్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం అతని సోషల్ మీడియా ఖాతాలను అధికారులు పరిశీలించారు. పాఠశాల స్నేహితులతో పాటు ఇతర సన్నిహితులను సైతం ప్రశ్నిస్తున్నారు. అయినా అతని ఐడియాలజీ ఏంటో తెలియరాలేదు. అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి బెదిరింపుల పోస్టులు కూడా దొరకలేదు. పబ్లిక్ కోర్టు రికార్డుల ప్రకారం థామస్ కి ఎలాంటి నేర చరిత్ర లేదని స్పష్టమవడంతో ఈ దాడిలో ఇతర ప్రమేయం ఏమీ లేదని, థామస్ ఒక్కడే ఈ కాల్పులకు తెగబడ్డాడని FBI పేర్కొంది. ఈ దాడిలో నిందితుడు AR తరహా రైఫిల్ ని ఉపయోగించాడని, అది స్వీయ సంరక్షణ కోసం అతని తండ్రి కొనుగోలు చేశాడని అధికారులు తెలిపారు. అయితే తండ్రి అనుమతితో ఆ తుపాకీని తీసుకున్నాడా లేదా అనేది ఇంకా విచారిస్తున్నామని అన్నారు. ట్రంప్పై థామస్ దాడి చేయడానికి ముందే ఓ స్థానిక అధికారి అతన్ని ఎదుర్కొన్నాడని, అయితే అతను తన రైఫిల్ని గురిపెట్టడంతో ఆ అధికారి వెనక్కి తగ్గి మెట్లు దిగిపోయాడని అన్నారు. ఆ తర్వాతే థామస్ ట్రంప్పై కాల్పులు జరిపాడని వివరించారు. అప్పుడే సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు గమనించి అతన్ని కాల్చి చంపారని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. ఆ దాడిలో తాను చనిపోయానని అనుకున్నానని వ్యాఖ్యానించారు. అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదని, కాల్పుల ఘటనలో చనిపోయానని అనుకున్నానని తెలిపారు. ఇదొక చిత్రమైన పరిస్థితి అని ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదని, కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైందని అన్నారు. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని ట్రంప్ తెలిపారు.